పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి లాకుల వద్ద ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కారులోని నలుగురు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి ఓ యువకుడు బయటపడ్డాడు. పెరవలిలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారు నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులను గుర్తించారు. నాకేదో తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి లాకుల వద్ద ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కారులోని నలుగురు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి ఓ యువకుడు బయటపడ్డాడు. పెరవలిలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారు నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులను గుర్తించారు. ప్రమాద వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. నవీన్, నిన్న అర్ధరాత్రి ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద ఘోర ప్రమాదం అయితే జరిగింది. పెళ్లికి వెళ్ళి వస్తున్న యువకుల బృందం కారులో వస్తున్నారు. వీళ్ళ కారు అయితే అదుపు తప్పిస్తే నర్సాపురం కారులోకి దూసుకుపోయింది. రాత్రి 1 గంట ప్రాంతాల్లో ఈ సంఘటన జరిగింది. అయితే ఆ కారులో ఉన్న 5గురిలోనూ ఒక యువకుడు అయితే బయటపడ్డాడు. అతని పేరు సంతోషం. మిగిలిన 9 గల్లంతయ్యారు. ఈ మొత్తం 5గురు కూడా పెళ్లికి వెళ్ళి వస్తారు. పెరవేల్లో జరిగిన ఒక పెళ్లికి వెళ్లారు. నిన్న సాయంత్రం ఆ పెళ్లికి హాజరైందంటే అక్కడి నుంచి ఓగిడి అనే గ్రామం వెళ్లారు. ఓగిడి గ్రామం నుంచి తిరిగి వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ గల్లంతైన ఈ 9గురితో పాటు క్షేమంగా బయటపడ్డ యువకుడు కూడా వీళ్ళందరూ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. ప్రస్తుతానికి సంతోషంగా యువకుడైతే బయటపడ్డాడు. అదేవిధంగా ఆ గల్లంతైన వారి వివరాలు చూస్తే మాత్రం ఇద్దరు విద్యార్థులు అయితే కోనసీమ జిల్లాకు సంబంధించిన వారు, మరియు ఇద్దరు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వారు. గల్లంతైన వారిని నాగిరెడ్డి దుష్పంత సాయి, పోతుల లక్ష్మీబాను, నాగపత్తుల సూర్య, అదేవిధంగా రాజారాం శర్మ అనే ఈ 9 గల్లంతైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అయితే గాలం చేతులతో చేపట్టారు. కానీ కాలువలో ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంది. అదే కాకుండా పూర్తిస్థాయిలో కాలువ ప్రవహిస్తుంది. దీంతో గల్లంతైన వారు 9 చనిపోయే అవకాశం చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంట ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 6-7 గంటల పాటు ఈ గాలింపు చర్యలు లేకపోవడంతో గల్లంతైన వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది మాత్రం అనుమానమే. దాన్ని బట్టి చూస్తుంటే పోలీసులు అయితే ఆయనకు అనుమానాలతో వ్యక్తం చేస్తారు. ప్రమాదానికి గురైన కారు మార్చి స్విఫ్ట్ గా గుర్తించారు. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేపడతామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. నవీన్. ఓకే రాంబాబు. రాత్రి అనగా ఆగస్టు 15 అర్ధరాత్రి తర్వాత 1 గంట ప్రాంతంలో నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు పెరవల్లో స్నేహితుడి సోదరుడి పెళ్లికి వచ్చి వెళ్ళే క్రమంలో ఓగిడి గ్రామం వెళ్ళి రిటర్న్ వచ్చే క్రమంలో వాళ్ళ కారు కంట్రోల్ కాక టర్నింగ్లో వచ్చేసి నరసాపురం కాలువలోకి దూసుకెళ్ళడం జరిగింది. ఒక కుర్రాడు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు. మిగతా 9 కూడా కాలువలో వెళ్ళిపోయినట్టు తెలిసింది. వాళ్ళందరి కోసం ఇప్పుడు సిబ్బంది అందరిని పెట్టి కూడా కాలువ వారికి కింద నరసాపురం వరకు కూడా పాలకొల్లు మీదుగా ఈ కాలం ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా వెతికించడం అనేది జరుగుతుంది. మన తహసీల్దార్ గారు, తణుకు రూరల్ సిఏ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సెర్చ్ టీమ్స్ ఫామ్ చేసి వెతికిస్తాను.